శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము. భక్తితో ఒక్కసారి శరవణ భవ అని పిలిస్తే చాలు సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆదిశంకరాచార్యులు స్వయంగా రచించిన మహిమాన్వితమైన స్తోత్రమే శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఈ స్తోత్రంలో దాగి ఉన్నది కేవలం పదాల శక్తి కాదు, భక్తిని రక్షించే దైవశక్తి, భయాలను తొలగించే పరమ పవిత్రమైన మంత్రస్వరూపము. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఎలా పుట్టింది అనేది శరవణ భవాలో నిగూఢమైన అర్థము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ముందు వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మిస్ అవ్వకుండా అది కూడా చూడండి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విదత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః. న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖానిస్సరంతే గిరిశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. యదా సన్నిధానం గతమానవామే భవాంభోధిపారం గతాస్తే తథైవ ఇతి వ్యంజయన్ సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రం. యథాబ్దే స్తరంగాలయం యాంతి తుంగాః తథైవాపదః సన్నిధౌ సేవతాం మే ఇతి ఓర్మి పంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహంతం. గిరౌ మన్నివాసే నరాయేధిరూఢాః తదా పర్వతే రాజతే తేధిరూఢాః ఇతి వబ్రువన్ గంధశైలాధిరూఢః స దేవో ముదే మే సదా షణ్ముఖోऽస్తు. మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రేయామో గుహంతం. లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంఛన్నమాణిక్యమంచే సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. రణద్దం సఖే మంజులేత్యంతశోణే మనోహారి లావణ్యపీయూషపూర్ణే మనఃషట్పదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం క్వనత్కింకిణీమేఖలాశోభమానం పులిందేశకన్యా ఘనభోగతుంగ స్తనాలింగినాసక్త కాశ్మీరరాగం. నమస్యామ్యహం తారకారే తవోరః స్వభక్తావనే సర్వదా సానురాగం. విధౌ క్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తే భసుండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణసౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్. సదా శారదా షణ్మృగాంకా యది స్యుః
समुद्यन्त एव स्थिताश्चेत् समन्तात् सदा पूर्णबिम्बाः कलङ्कैश्च हीनाः तदान्वन्मुखानां भ्रुवे स्कन्दसाम्यम् स्फुरन्मन्दहासैः सहंसा निचञ्चत् कटाक्षावलीभृङ्गसङ्घोज्ज्वलानि सुधास्यन्ति बिम्बाधराणि सूनो तवालोकयेषन्मुखाम्भोरुहाणि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रं दयास्यन्दिषु द्वादशस्वीक्षणेषु मयि षट्कटाक्षः सकृत्पातितश्चेत् भवेत्ते दयाशीलकानामहानिः सुताङ्गोद्भवो मेऽसि जीवेति षड्दा जपन्मन्त्रमीशो मुदा जिघ्नते यान् जगद्भारभृद्भ्यो जगन्नाथतेभ्यः किरीटोज्ज्वलेभ्यो न मे मस्तकेभ्यः स्फुरद्रत्नकेयूरहाराभिरामः चलत्कुण्डलश्रीलसद्गण्डभागः कटोपीतवासा करे चारुशक्तिः पुरस्तान् ममास्तां पुरारेस्तनूजः इहायाहि वत्सेति हस्तान् प्रसार्य ह्वयत्यादराश्चङ्करे मातुरङ्कात् समुत्पद्यतातं श्रयन्तां कुमारं हराश्लिष्टगात्रं भजे बालमूर्तिम् कुमारे सूनो गुहस्कन्दसेना पते शक्तिपाणे मयूराधिरूढ पुलिन्दात्मजाकान्तभक्तातिहारिन् प्रभो तारकारे सदा रक्षमां त्वम् प्रशान्तेन्द्रिये नष्टसंज्ञे विचेष्टे कपोद्घारिवक्त्रे भयोत्कम्पिगात्रे प्रयाणोन्मुखे मय्यनाथे तदानीं द्रुतं मे दयाळो भवाग्रे गुहत्वम् कृतान्तस्य दूतेषु चण्डेषु कोपात् दहच्छिन्धिभीन्दीतिमान्तर्जयत्सु मयूरं समारुह्य माभैरिति त्वं पुरःशक्तिपाणिर्ममायाहि शीघ्रं प्रणम्या सकृत्पादयोस्ते पतित्वा प्रसाद्य प्रभो प्रार्थयेनेकवारम् न वक्तुं क्षमोऽहं तदानीं कृपाब्धे न कार्यान्तकाले मनागप्युपेक्षा सहस्राण्डभोक्ता त्वया सूरनामा हरस्तारकसिंहवक्त्रश्च दैत्यः ममान्तःहृदिस्थं मनः क्लेशमेकं नहंसि प्रभो किं करोमि क्वयामि अहं सर्वदा दुःखभारावसन्नो भवान् दीनबन्धुस्त्वदन्यं न याचे भवद्भक्तिरोधं सदा क्लुप्तबाधं ममान्धिं द्रुतं नाशयो मासु तत्त्वम् अपस्मारकुष्ठक्षयार्स्यः प्रमेहः ज्वरोन्मादगुल्मादिरोगामहन्तः पिशाचाश्च सर्वे भवत्पत्रभूतिं विलोक्य क्षणात्तारकारे द्रवन्ते दृशिस्कन्धमूर्ति श्रुतौ स्कन्दकीर्ति मुखे मे పవిత సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి, కామెంట్ చేయండి.